ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూలై 10వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఏ గ్రహం ప్రతికూలమో ఆ గ్రహ అనుకూలత కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియల్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గృహ బలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని పరిశీలిద్దాం. 10వ తేదీ కుమార షష్ఠి, శుక్రమౌఢ్య త్యాగం. 15వ తేదీ శయన ఏకాదశి, తొలి ఏకాదశి, చాతుర్మాస్య ఆరంభం. 16వ తేదీ దక్షిణాయన ప్రారంభం. ఈరోజు ఆదివారం, సూర్యునికి విశేషంగా ప్రీతికరమైనటువంటి రోజు. ఏ సందర్భంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో ఆ నిర్ణయాన్ని బుద్ధిని తట్టి లేపి అందించేటటువంటి మహానుభావుడు సూర్యుడు. శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ ఆ సూర్య అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, సరైన కాలంలో సరైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఆ సూర్య భగవానుడు అందించాలని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. ఝాయే సూర్యమనంత కోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరం కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః జన్మ మృత్యుజరా వ్యాధి సంసార భయనాశనం బ్రహ్మస్వరూపమూర్తయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ఛాయే సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి కుటుంబంలో చిన్నదైనటువంటి పొరపత్యం వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాత్కాలికంగా వాక్చాతుర్యంతో దాన్ని పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. వివాదాన్ని ముదరనీయకుండా చూసుకోగలగాలి. భరణీ నక్షత్ర జాతకులు విద్యార్థులు కానీ అయినట్లయితే విద్యా విషయంలో వారికి అనాసక్తి కలగవచ్చు. తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టించుకుని తిరిగి గాడిలో పెట్టేటటువంటి విధానానికి తప్పక ప్రయత్నించి తీరాలి. కృత్తికా నక్షత్ర జాతకులకి స్థానచలనం చేద్దామనేటటువంటి అనవసరమైన ఆలోచన ఒకటి రావచ్చు. ఆ వచ్చినటువంటి ఆలోచనని జాగ్రత్తగా పరిశీలించుకుని తొలగించుకోవడం శ్రేయస్కరం తప్ప వచ్చిన ఆలోచనకి అమలు చేసే దిశగా వెళ్ళడం ఏమాత్రమూ సరికాదు. ఈ వారంలో ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రతికూల గ్రహం విశేషంగా గురువు. గురు గ్రహ అనుకూలత కోసం శ్రీ విష్ణు సహస్రనామాన్ని కనీసం వారానికి అంటే 7 రోజుల్లోనూ రోజుకొక్కమారైనా పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో కానీ ఉన్నట్లయితే స్నేహితుల సహాయ సహకారాలు సంపూర్ణంగా వారికి లభిస్తాయి. బంధుమిత్రుల అండదండలు మరింతగా లభించే అవకాశం బాగా ఉంది. రోహిణీ నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో కానీ ఉండి ఉన్నట్లయితే తప్పక పదవీ లాభం కలిగే అవకాశం బాగా కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులు వ్యాపార రంగంలో కానీ నిర్మాణ రంగంలో కానీ ఉన్నట్లయితే పాత బాకీలన్నీ వసూళ్లు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొత్తదైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం ఉత్తర ఫల్గుని నక్షత్రం వచ్చిన రోజున కనీసం 5గురికైనా భోజనాన్ని వడ్డించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా
మృగశిర నక్షత్ర జాతకులకి విద్యార్థులు కానీ ఇంట్లో ఉన్నట్లయితే వారికి తప్పక విజయ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఏ విధమైనటువంటి నష్టపోయే తీరు కనిపించడమే లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది. దానిలో వేతన అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ఆనందానికి లోనవుతారు. పునరుసు నక్షత్ర జాతకులు తమ సంతానం పిలిచినటువంటి కారణంగా విదేశాలలో కానీ స్వదేశాల్లో కానీ సుఖ సంతోషాలతో గడపగలుగుతారు. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మానసికమైనటువంటి పరిస్థితి మరింత సంతోషకరంగా ఉండి కుటుంబానికి అంతటికీ కూడా ఆనందకరమైనటువంటి వార్తగా అనిపిస్తుంది. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. మిథున రాశి వారికి విశేషంగా ప్రతికూల గ్రహం కేతువు. కేతు అనుకూలత కోసమని గణపతిని ఆరాధించడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునరస్సు నక్షత్ర జాతకులకి మంచి అనుకూలత లభిస్తుంది. కొత్తమైనటువంటి నిర్ణయాలు చేయగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా తమని పెద్దగా వ్యవహరించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా తమ మాటకి విలువ ఇచ్చేటటువంటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు తమకున్నటువంటి చిన్నదైన ఆర్థికమైన వెసులుబాటులో ఏవో కొత్తది కొనుక్కోగలిగిన అవకాశాన్ని పొందుతారు. ఆనందంగా గడుపుతారు ఈ వారాన్ని. ఆశ్లేష నక్షత్ర జాతకులు తమకు వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి లాభం కారణంగా నూతనమైనటువంటి వస్తువుల్ని ఇంటికి సంబంధించి వీటినో కొనుక్కుని మొత్తానికి ఇంటిని మరింతగా అలంకరించుకుని సంతృప్తిని పొందుతారు. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి విశేషమైన ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు. ఈ ఇద్దరి అనుగ్రహం కోసం గుమ్మడి పండుని దానం చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే 4లో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి అధికారులతో తప్పక పేచీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోరు జారకుండా తగినటువంటి పరిస్థితిలో ఉంటూ వాక్ చాతుర్యంతో పొరపక్షాలని తొలగించుకోవడం ఎంతైనా అవసరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబ సభ్యుల మధ్య విరోధ అభిప్రాయాలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగుమాత్రంగా మాట్లాడడం లేదా వాద వివాదాలకి అతీతంగా పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఎంతైనా అవసరం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి తామున్నటువంటి ఇరుగు పొరుగు వారితో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండేలా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడడం, వ్యవహరించడం, ఏవైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయడం ఎంతైనా అవసరం. ఈ వారంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపాలి. సింహరాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం పడమరకి తిరిగి శని స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. అందరి ప్రయోజనాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దానివల్ల లాభించేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. హస్త నక్షత్ర జాతకులకి కుటుంబంలో భార్య కానీ భర్త కానీ లేదా ఇరువురు కానీ పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందినటువంటి కారణంగా పురస్కారం కానీ దానితో పాటు కొత్తదైనటువంటి ఉద్యోగాన్ని కానీ పొందేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులకి పూర్వం ఎప్పుడో చేసినటువంటి చిన్నదైన కొనుగోలు మంచి లాభాన్ని ఆర్జించి ఆర్థికమైనటువంటి సంతృప్తిని కలిగిస్తుంది. ఈ వారంలో సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఈ రాశివారు ఈ వారం ఉత్తమం. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం శని. శనిగ్రహ అనుకూలత కోసం నల్లని వస్త్రాలని శనివారం నాడు ధరించడం శ్రేష్టం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి వ్యాపారంలో ప్రతికూలత ఎదురవుతుంది. భాగస్వాములు కొందరు వ్యాపార భాగస్వాములైనటువంటి వాళ్ళు విడిచి వెళ్ళిపోయే ప్రమాదం కూడా బాగా కనిపిస్తోంది. వారిని బుజ్జగించి తిరిగి వ్యాపారంలో చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాన్ని చేయడం ఎంతైనా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబాల మధ్య పొరపచ్చాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, లేదా కుటుంబాల్లో మాట పట్టింపులు కానీ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ విషయానికి తగినటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాన్ని చేసుకుంటూ తిరిగి పూర్వ స్థితికి తెచ్చుకునేలా బాగా ఆలోచించుకుని ప్రయత్నాన్ని చేసి మొత్తానికి సత్సంబంధాలు ఉండేలా ఏర్పాటు చేసుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు న్యాయస్థాన విషయంలో కానీ, కుటుంబంలో మాట్లాడుకునేటటువంటి తీరుతెన్నులు కానీ, లేదా తాము చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రదేశంలో కానీ నోరు జారకుండా వేగంగా మాట్లాడడం కాకుండా పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని గ్రహ అనుకూలత కోసం ఇనుప వస్తువుల్ని దానం చేయడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు నిరుద్యోగులు కానిట్లయితే తప్పక ఉద్యోగ లాభాన్ని పొందగలుగుతారు. దాంతోపాటు స్థానచలన అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి ఈ వారం వీరికి విశేషమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. అనురాధ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి వ్యాపారానికి కావలసిన పెట్టుబడుల్ని సేకరించుకోగలుగుతారు. కానీ భాగస్వాములైనటువంటి వారిని తీసుకునే సందర్భంలో సరైనటువంటి మెలకువల్ని పాటించి తీరాలి. 1-2 మార్లు ఆలోచించుకుని మాత్రమే భాగస్వాములతో చేరాలి తప్ప ఎవరో ఒకరిని చేర్చుకున్నట్లయితే తిరిగి చిక్కుల్లో పడుతున్నట్టుగానే గ్రహించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి స్వదేశంలో ఉండేవారికి విదేశానికి కానీ, విదేశంలో ఉండేవారికి స్వదేశానికి కానీ ప్రయాణించవలసినటువంటి అవసరం రావచ్చు. ఆ ప్రయాణం లాభకరంగానే ఉంటుంది కానీ నష్టదాయకంగా ఏమాత్రమూ ఉండదు. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహం శని. శని అనుకూలత కోసం నల్లనైనటువంటి చెప్పుల్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి వ్యయాన్ని విలాసం కోసం, వినోదం కోసం చేస్తారు. అది ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని ఎందరూ చెప్పినా వినేటటువంటి పరిస్థితిలో ఉండరు. దానికి కారణం వారికి కలిగినటువంటి తాత్కాలిక అత్యుత్సాహమే. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఆడంబరం కోసమని అనవసరమైనటువంటి వ్యయాన్ని చేయడమే కాకుండా అవసరం లేనటువంటి వస్తువుల్ని స్వయంగా ఇంటికి తెచ్చుకుంటారు. దానివల్ల అనవసరమైనటువంటి చిక్కు వస్తుందని తెలియచేసినా కూడా ఆ ప్రయత్నాన్ని విరమించరు, తప్పక తెచ్చుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కుటుంబ జనంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు అనైకమత్యం వైపుకి త్రోవ తీస్తాయి. వీలైనంత వరకు అనైకమత్యం లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఐకమత్య విధానంగా ఆ ఐకమత్యపు పద్ధతిలో పోయేలా ప్రయత్నించడం ఎంతైనా అవసరం ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం శనగల్ని దానం చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢి వారు తమ నడకలో ఖచ్చితమైన మార్పు రావాలి అనే యథార్థాన్ని గ్రహించగలుగుతారు. ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో కూడా కొత్తదైనటువంటి ఆలోచనలతో ఈ వారం నుండి తప్పక మార్పుకి గురై ప్రవర్తిస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యాపార విధానాన్ని మరొక దిశగా మళ్లించుకుని ఈ విధంగా ప్రవర్తిస్తే మంచిది అనేటటువంటి పాఠాన్ని తమకు తాముగా నేర్చుకోగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు జీవితాన్ని ఏ విధంగా చేయాలనేటటువంటి ఆలోచనకి ఒకదానికి వచ్చి దానికి సంబంధించినటువంటి అడుగుల్ని భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో కలిసి ఓ నిర్ణయాన్ని చేసుకుని ఐకమత్యం కలిగినటువంటి దంపతులుగా ప్రవర్తిస్తూ వ్యాపారాన్ని, వృత్తిని అభివృద్ధి చేసుకుంటారు.
ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. కేతుగ్రహ అనుకూలత కోసం గో సేవని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి పై ఉద్యోగుల అండదండలు చాలా బాగుంటాయి. ఆ కారణంగా ఉద్యోగంలో సంపూర్ణమైన మనశ్శాంతితో ఉంటారు. కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోగలుగుతారు కూడా. శతభిష నక్షత్ర జాతకులు కుటుంబంలో భార్య అయితే భర్త మాటని, భర్త అయితే భార్య మాటని వింటూ మొత్తానికి దాంపత్య ఆనుకూల్యం కారణంగా ఇంటిని నందనవనంగా తీర్చుకోగలుగుతారు. మనసుతో సంపూర్ణమైనటువంటి ప్రశాంతతని పొంది ప్రశాంతతకి అర్థమేమిటో తెలుసుకోగలుగుతారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు తమ సంతానం పరీక్షల్లో విజయాన్ని సాధించినటువంటి కారణంగా క్షేత్రానికి వెళ్లడమో లేదా తీర్థయాత్రకి వెళ్లడమో చేసి మొత్తానికి సంతోషాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురు గ్రహ అనుకూలత కోసం తాము చదువుకున్నటువంటి ఇష్టమైనటువంటి గురువు వద్దకు వెళ్లి సమ్మానాన్ని చేసి రావడం ఎంతైనా మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అధికారులతో మాట పడేటటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇరుగు పొరుగు వారితో నిందపడాల్సిన అవసరం రావచ్చు. లేదా భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో వాద వివాదాలకి గురి కావచ్చు. కొద్ది జాగ్రత్తగా నిదానంగా సున్నితంగా పరిష్కరించుకోవలసినటువంటి వారం ఇది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎప్పుడో చేసినటువంటి రుణం బాబతు ఒత్తిడికి గురైనటువంటి కారణంగా తామే స్వయంగా రుణాన్ని ఇచ్చినటువంటి వారి వద్దకు వెళ్లి ఎప్పుడు తీర్చగలరో చెప్పి మాటకి కట్టుబడి తీర్చేటటువంటి ప్రణాళికను రచించుకోవడం అవసరం. రేవతి నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కుటుంబ వ్యవహారాలు లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాలు తమ దంపతులు మాత్రమే పరిష్కరించుకోవాలి అనేటటువంటి అభిప్రాయానికి గట్టిగా రావాలి. ఇతరులకి ఏమాత్రమూ అవకాశాన్ని కలిగించకూడదు ఇలాంటి విషయాల్లో. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మీన రాశివారికి గురుగ్రహం ప్రతికూలం. గురుగ్రహ అనుకూలత కోసం దైవానికి నివేదించినటువంటి ఆహారాన్ని కనీసం వారంలో ఒక్కరోజైనా స్వీకరించడం ఉత్తమం. నేటి పరిహార ప్రక్రియని పరిశీలిద్దాం. దాదాపు అన్ని కుటుంబాల్లోనూ ఏదో ఒక విధమైనటువంటి మానసిక అశాంతి అలా కుటుంబం నిండుగా తిరుగాడుతూ ఉంటుంది. ఆరోగ్యం సరిలేకపోవడమో, సంతానం సరిగా చదవకపోవడమో, రుణబాధో మరేదో ఉంటూనే ఉంటుంది. చక్కనైనటువంటి బూడిద గుమ్మడికాయని తెచ్చి దానికి నిండుగా పసుపుని పూసి బొట్టును కుంకుమతో చక్కగా అలంకరించి ద్వారబంధానికి పైన క్రిందికి పడిపోయే వీలు లేకుండా ముచ్చిగా గట్టిగా ఉన్నది లేనిది చూసి ఉట్టిలో దాన్ని జాగ్రత్తగా పెట్టి గట్టిగా ఉన్నటువంటి మేకుకి బిగించినట్లయితే వచ్చేటటువంటి వ్యక్తులందరి దృష్టి దాని మీద పడ్డ కారణంగా శత్రు ఘోష తీరుతుంది, జన దృష్టి నివారణ కలుగుతుంది, మానసికమైనటువంటి అశాంతి క్రమక్రమంగా తొలుగుతూ వస్తుంది. ఈ ప్రక్రియని శనివారం నాడు చేయడం మరింత మంచిది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి విశేషాంశాల యొక్క ప్రభావరీత్యా మీ ఇంటి గుమ్మానికి పటికకి నల్లదారం చుట్టి మీరు ఉంచినటువంటి ఆ గుమ్మడికాయ పైన గనక దాని గనక అమర్చినట్లయితే ఇంటిలోనికి ఎటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం దరిచేరదు. దృష్టి దోష నివారణ చర్యకు ఇది బాగా సహకరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఇంటికి అతిథులు వచ్చేటప్పుడు ఇంటి ముంగిట బయట ఒక బొక్కిట నిండా నీరు ఉంచి
వచ్చేటువంటి వారు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేటువంటి విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మి శుభప్రదంగా కలకాలం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. గృహానికి ఎప్పుడూ కూడా ఒకే వరుసలో కానీ పక్కగా కానీ 3 గుమ్మాలు మాత్రం ఉండకూడదు. ఇంట్లో కూడా మంచాలు కానివ్వండి, స్టవ్లు కానివ్వండి, వాహనాలు కానీ 3 ఉండకూడదు. సరి సంఖ్యలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇంటి నుంచి ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తే గురువారం సాయంత్రం నుండి శుక్రవారం రాత్రి వరకు కూడాను ఇవ్వకపోవటమే ఉత్తమం. ధనాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది పాటిస్తే కాస్త పొదుపుగా నిల్వ చేసేటువంటి లక్షణాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ. ఎవరికైనా సరే మీరు అప్పులు తీర్చాలి అనుకుంటే మంగళవారం నాడు కనుక చెల్లించినట్లయితే తిరిగి అప్పు చేయవలసిన పరిస్థితి రాదు అంటోంది మనకు శాస్త్రం. ఇంట్లో ఎత్తైన చెట్లు కాకుండా చిన్ని పుష్పవృక్షాలను పెంచవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లు మాత్రం పెంచకండి. ప్రతినిత్యం కూడా ఉదయం సంధ్యా సమయంలో కూడా సింహద్వార గడపను కడిగి పువ్వులతో అలంకరించేటువంటి విధి విధానాన్ని పాటించడంలో తప్పులేదు. చదువుకునేటువంటి పిల్లలు సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి మేల్కొని సరస్వతీదేవికి నమస్కారం చేసి కనుక ప్రారంభించినట్లయితే చదువు చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతా తత్వం వస్తుంది. నిద్ర లేవగానే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మీ 2 అరచేతులు చూసుకొని నమస్కృతాంజలి ఘటించి తర్వాతనే భూమాతకు నమస్కారం చేసి మంచం మీద నుంచి దిగండి. వాస్తుశాస్త్రంలో గృహ బలానికి ఇవి బాగా అకుంఠితమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. మనం చేసి ఆచరించేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఈ సాంప్రదాయ లక్షణాలన్నీ కూడా. స్థలం ఎవరైనా సరే కొనవలసి వస్తే ఆ ఇంటికి పడమర దక్షిణం వైపుకి స్థలాలు కాకుండా చూసుకోవటం మంచిది. స్థలం అమ్ముతామండి మేము దక్షిణం వైపుది, ఆ పడమర వైపుది కూడా అమ్ముదాం అనుకుంటున్నామంటే మాకు కుదరదులేండి అని చెప్పాలి. మీ ఇంటికి దక్షిణం వైపు పడమర వైపు స్థలాలు కొనుక్కోకూడదు. తూర్పు ఉత్తరం వైపు అమ్ముతూ ఉంటే కొనుక్కోవచ్చు, తప్పులేదు. వాస్తుశాస్త్రంలో స్థలాన్ని అమ్మవలసి వస్తే కూడా ముందుగా తూర్పు ఉత్తరాలు మాత్రం అమ్మకండి. పడమర దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి తదుపరి తూర్పు ఉత్తరం వైపు అమ్ముకోవడంలో తప్పులేదు. శివాలయానికి ఎదురుగాను, విష్ణాలయానికి వెనుకగాను, శక్తికి ఇరువైపులను ఉన్న స్థలాలు గృహ నిర్మాణాలకి పనికిరావు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా ఇంటికి దగ్గరగానే గ్రామదేవత ఆలయం ఉందండి, మేము ఇల్లు కట్టాం, అయినప్పటికీ ఏం ఫలితం కనిపించట్లేదు అంటే అలా శక్తితత్వానికి సంబంధించినటువంటివి ఆలయాలు. అలా ఆలయాలు దరిదాపుల్లో దగ్గరగా మాత్రం స్థలాలు కొనుగోలు చేయటం అంత సబబైనటువంటి విశేషాంశం కాదు. వాస్తుశాస్త్రరీత్యా అది కించెత్తు నష్టదాయకమైన ప్రభావాన్ని ప్రసరిస్తాయి. ఎప్పుడూ 200 అడుగుల దూరంలో ఉండాలి దేవాలయాలు, లేక చిన్ని ఆలయాలు, లేక గ్రామ దేవతలకు సంబంధించినవి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. కానీ ఇక దొరకని పరిస్థితుల్లో ఏం చేస్తామని చెప్పేసి చాలామంది కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విశేషాంశరీత్యా ఆ యొక్క ప్రభావం గృహంలో ప్రసరించకుండా ఉండటానికి, వాటిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండటానికి సర్వవాస్తు దోష నివారణ యంత్రం అనేటువంటిది మాత్రం గృహంలో ప్రతిష్ఠించుకోవటం ఉత్తమోత్తమం. సింహద్వారానికి ఎదురుగా గేటు ఉండటం చాలా మంచిది.
సింహద్వారం ఏమో ఆ మూలాను, గేట్ ఏమో ఈ మూల పెడితే నష్టం వస్తుంది. మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో దానికి ఎదురుగా గేటు పెట్టండి. ఆ గేటు కూడా సింహద్వారం ఎత్తులో ఉండాలి, గేటు కొద్దిగా డౌన్లో ఉండాలి. అలా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమోత్తమైన పద్ధతి. నడకకు ఈశాన్యంలో ప్రతి ఒక్కరూ కూడా చిన్న గేటు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇంటి ద్వారాలన్నిట్లోనూ సింహద్వారమే పెద్దదిగా కనిపించాలి. ద్వారాలు చాలా ఏర్పాటు చేస్తారు ఇంట్లో, అన్నిటికన్నా సింహద్వారం గడప కూడాను కాస్త ఎత్తుగా ఉండాలి. ఇంటి బయట సింహద్వారం పైన లక్ష్మీదేవి పటం కానీ బొమ్మ కానీ ఉంచకూడదు. సింహద్వారం పైన లక్ష్మీదేవిని చెక్కుతామండి అంటే కుదరదు. లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది, మన ఇంట్లోకి రావాలి కదా. మరి కావాలంటే వినాయకుడిని చెక్కోండి. విఘ్నాలకు అధిపతి కాబట్టి ఆయన సర్వ విధాలా కూడాను ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. సింహద్వారం పై భాగాన ఉన్నటువంటి ద్వారబంధానికి సంజీవిని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి వారి పటం కూడా ఉండొచ్చు సింహద్వారం పైన. అది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఐదుగురు ఒకతిని భార్యగా స్వీకరించడానికి ఈశ్వర నిర్ణయం ఉంది, వెనక పరమశివుని యొక్క ఆదేశం ఉంది. అది కుంతీదేవికి తెలియదు. కానీ తెలియకపోయినా నోటి వెంట అమృతము మాత్రము రాదు. వాళ్ళు అన్నారంటే అది సత్యమే అయి ఉంటుందంతే. అది దేని వలన వస్తుంది ఆ శక్తి అంటే కేవలముగా ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చుని తపోదండం మీద చెయ్యి పెట్టుకుని కూర్చుంటానంటే వచ్చేటటువంటి లక్షణం కాదు. జీవితము తపస్సుగా మారాలి. ఇత పూర్వం మీరు వ్యాసుల వారు చెప్పినటువంటి మాటలు విన్నారు కదా. శాంతి, దాంతి, ఇంద్రియ నిగ్రహము, పరులకు ఉపకారం చేసేటటువంటి బుద్ధి, దానము, భగవత్ చింతనము, ఇటువంటి లక్షణములు ఎవరి యందు ప్రకాశిస్తాయో వాళ్ళ యందు అటువంటి వాక్శుద్ధిని కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాట నా నోటి వెంట ఎందుకు వచ్చిందో అని ఆవిడ ఖేదపడితే తల్లి ఇబ్బంది పడుతోందని గ్రహించినటువంటి ధర్మరాజు గారు అన్నాడు, అర్జున నువ్వు కదా మత్స్యయంత్రం కొట్టి ఈమెని తీసుకొచ్చావు, ఈమెని నువ్వు పరిణయం చేసుకో అన్నాడు. అనగానే అర్జునుడు అన్నాడు, అన్నయ్య నువ్వు పెద్దవాడివి వివాహం చేసుకోకుండా చిన్నవాడిని నేను ఎలా వివాహం చేసుకుంటాను? హిడింబ వృత్తాంతం ఇక్కడ అమ్మాయేం కాదు, అక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటో మీకు నేను చెప్పాను. కాబట్టి నేను చేసుకోకూడదు, పెద్దవాడివి కాబట్టి నువ్వు ఈమెను వివాహం చేసుకో. ధర్మరాజు గారిని వివాహం చేసుకోమని అర్జునుడు చెబుతున్నటువంటి సందర్భంలో ఐదుగురు వివాహం చేసుకు తీరాలనేటటువంటి లక్షణము అంతర్లీనముగా పరమశివుని వలన ఆదేశముగా ప్రసరించి ఉన్న కారణం చేత సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. కానీ ఈలోగా ఒక గొప్ప విచిత్రం జరిగింది. వాళ్ళెవరో తెలియలేదు. ఐదుగురు బ్రాహ్మణుల్లో ఉన్నారు. బ్రాహ్మణులకు ఇంత క్షాత్రం ఎక్కడిది, ఇంత బలం ఎక్కడిది, యుద్ధం చెయ్యగలిగిన శక్తి ఎక్కడిది? ఇంతమందితో యుద్ధం చేసి గెలిచి ద్రౌపదీదేవిని తీసుకెళ్లారే. అసలు వీళ్ళెవరో కనిపెట్టి రమ్మని ఆమె సోదరుడు, ద్రౌపదీదేవి సోదరుడైనటువంటి దృష్టజ్యుమ్నుడిని ద్రుపద మహారాజు గారు పంపించాడు. ద్రుపద మహారాజు గారు వీళ్ళు ఏ బ్రాహ్మణ గృహంలో ఉంటున్నారో ఆ బ్రాహ్మణ గృహంలో పక్కవాటాకు వచ్చి అక్కడ నిలబడి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అసలు ఈ ఐదుగురు ఎవరు అని. వెనక్కి వచ్చి తండ్రితో చెప్పాడు, నాన్నగారు వాళ్ళ ఐదుగురు భిక్ష తీసుకొచ్చారు, భిక్షాన్నం పట్టుకొచ్చారు. ఆ ఊరిలో బయటికి వెళ్ళి అన్ని ఇళ్ల దగ్గర భిక్షాటన చేసిన అన్నం తల్లి కుంతీదేవి దగ్గర ఇచ్చారు. ఆవిడ ఒక మాట చెప్పింది, మొట్టమొదట ఈ అన్నంలో కొంత భాగాన్ని పట్టుకెళ్ళి అతిథులకు పెట్టండి. ఎవరు మన ఇంటికి అన్నం కోసం వచ్చారో వాళ్ళకి ముందు భోజనం పెట్టండి.
ఆ తర్వాత మన ఇంటికి అన్నం కోసం రాకపోయినా బాటసారులై ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరుంటారో పిలిచి కొంత అన్నం వాళ్ళకి పెట్టండి. ఆ మిగిలిన అన్నాన్ని సగభాగం చెయ్యండి. ఎవరితో చెప్తున్నది? పాండవులకైతే చెప్పక్కర్లేదు, రోజు జరుగుతున్నది అదే. కొత్తగా వచ్చిన పిల్ల ఎవరు? ద్రౌపదీదేవి. అంటే ఆవిడ ఆ పిల్ల ఎవరో, ఆ పిల్లకి తనకి ఉన్న అనుబంధమేమో తెలియకుండా కర్తవ్యాన్ని ఎలా చెప్తుంది? ఎవరో బయట పిల్ల అయితే అమ్మ పక్కన కూర్చో అని తాను నిర్వర్తించాలి ఆ పని, లేకపోతే పాండవులకు అప్పచెప్పాలి. అంటే తన మాట మీద కుంతీదేవికి అంత నమ్మకన్నా నోటి వెంట ఉత్తినే ఈ మాట రాదు, ఈమె నా కోడలే అవుతుంది, నా 5 కొడుకులకు పత్ని అవుతుంది. అందుకే ఇప్పుడు ఈ పని ఎవరికి అప్పచెప్తోందంటే ద్రౌపదీదేవికి అప్పచెప్తోంది. ఎవరు ద్రౌపదీదేవి? ద్రుపద మహారాజు గారి యొక్క కూతురు. అది కూడా ఆయన భార్యయందు జన్మించినది కాదు, ఆయన యజ్ఞం చేస్తే యజ్ఞము నుండి ఉద్భవించినటువంటి కారణజన్మురాలు. కానీ తన ధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించింది అంటే నేను ఈమె కోడలినే అన్న నిర్ణయానికి వచ్చి ఆమె ఏది చెప్పిందో అది చేసింది. అంతేగాని ఇదేమిటండి మేము ఎక్కడో రాచకుటుంబంలో పుట్టాం, ఈ భిక్షాన్నం ఏమిటి, వచ్చిన వాళ్ళకి పెట్టడం ఏమిటి, అతిథులకు పెట్టడం ఏమిటి, ఈ మిగిలిన అన్నం సగం చేయడం ఏమిటి, సగం భీముడికి పెట్టడం ఏమిటి, మిగిలిన సగం పైగా ఏం చెప్పింది కుంతీదేవి? ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తింటారు, తిన్న తర్వాత మిగులుతుంది, మిగిలిన పదార్థాన్ని నువ్వు నేను తినాలి. పరపురుష ఉచ్ఛిష్టాన్ని తింటుందా ఎవరైనా స్త్రీ? అలా తినకూడదు. అది ఎవరి హక్కు అంటే కేవలము ధర్మపత్ని యొక్క హక్కు. అప్పుడప్పుడు బిడ్డలు కూర్చుంటారు, కానీ అది సహజంగా ఎవరి హక్కు అంటే ఒక్క ధర్మపత్నికి. అయినప్పుడు వాళ్ళు తినగా మిగిలినది ఏది ఉందో తల్లిని కనుక నేను నువ్వు పంచుకు తిందామంటోంది. అంటే కుంతీదేవి మనసులో నిశ్చయానికి వచ్చింది, నా నోటి వెంట ఈ మాట ఉత్తినే రాదు, ఈమె నా 5 కుమారులకు భార్య అవుతుంది అని విశ్వసించింది. ఆ తర్వాత వీళ్ళ 5 పడుకున్నారు. ద్రౌపదీదేవి ఏం చేసింది? 5 కాళ్ళ కట్టున పడుకుంది. ఏదో దిండు పెట్టుకుంటారే అలా పడుకుంది. అది సాధారణంగా లోకంలో ఎక్కడ నియమం? భర్త యందు విశేషానురాగంతో చేసేటటువంటి పని, గౌరవంతో చేసే పని. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటే అలా మనం తెల్లారితే. కాబట్టి అలా ద్రౌపదీదేవి 5 కాళ్ళ కట్టున పడుకుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? బ్రాహ్మణులైతే ఏం మాట్లాడుకోవాలి? రామాయణంలో ఏముంది, భారతంలో ఏముంది, భాగవతంలో ఏముంది, ఈ పద్యం ఎలా అన్వయం అవుతుంది, వేదంలో ఈ ప్రశ్న భాగం ఎలా ఉంటుంది, దానికి ఉపనిషత్తు ఏమిటి, దానికి అన్వయం ఏమిటి, దాన్ని గురువుగారి దగ్గర నేర్చుకున్నప్పుడు స్వరం ఎలా చెప్పవలసి వచ్చింది, గురువుగారి స్వరంతో ఎంత బాగా చెప్పారు, ఇవి బ్రాహ్మణులు మాట్లాడుకోవలసిన మాటలు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? బ్రహ్మాండమైనటువంటి వ్యూహాలు యుద్ధంలో ఎలా రచిస్తారు, ఆ వ్యూహములను ఎలా భేదించాలి, భేదించి యుద్ధం ఎలా చెయ్యాలి, ఒక్కొక్క అస్త్రం తాలూకా ప్రయోగం ఎలా ఉంటుంది, అస్త్రాలని ఎలా ఉపసంహారం చేస్తారు, ఇవన్నీ వాళ్ళు 5 మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న పనికి, కనపడుతున్న రూపానికి, వాళ్ళ మాటలకు సంబంధం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇది దృష్టద్యుమ్నుడికి ఆశ్చర్యం కలిగి ఇంటికి వెళ్ళి ద్రుపద మహారాజుతో ఇదే చెప్పాడు. నాన్నగారు వాళ్ళు నిజంగా బ్రాహ్మణులో క్షత్రియులో ఏమిటో నాకు అర్థం కాల, కానీ నా చెల్లి మాత్రం ఇంత మర్యాదగా ప్రవర్తించింది. ఆ వృద్ధ స్త్రీ కుంతీదేవి, ఆయనకి కుంతీదేవి పాండవులని తెలియదుగా, వృద్ధ స్త్రీ చెప్పినటువంటి మాటలను అంత గౌరవంతో వింది. అంటే ఈ ఘట్టం ద్వారా మీకేం అర్థమవుతోంది అంటే కుంతీదేవి ఒక లోకోత్తరమైనటువంటి ధర్మాన్ని ప్రారంభంలోనే నిర్వహించింది. ఒక ఇంటి గౌరవాన్నంతటికీ కూడా నిలబెట్టగలిగినది ఎవరు అంటే ఆ ఇంటి కోడలు. ఎందుచేత అంటే ఇంటికి ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చాడు అనుకోండి, దేనికి వస్తాడు? ఆయనకేవి స్వార్థమో కోరికలతోటో రాడు. ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన దేనికి సంతోషిస్తాడు? ఆ ఇంటి సంస్కారానికి సంతోషిస్తాడు.
ఆ ఇంటి సంస్కారము ఆ ఇంటి యజమాని వైపు నుంచి ఎలా ప్రకటనమవుతుంది? ఆ ఇంట్లో ఎవరి చిత్రపటాలు ఉన్నాయన్న చూస్తే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏదో భగవన్మూర్తులు, వాళ్ళ నాయనమ్మ గారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ తాతగారు శరీరాలు విడిచిపెట్టి ఉంటే వాళ్ళ ఫోటోలు, వాటికి కాస్త పాదాల దగ్గర పువ్వు ఏదో వేసి ఉండి, ఇంట్లో గూట్లో చూస్తే ఏవో మంచి గ్రంథాలన్నీ, మంచి మంచి పుస్తకాలన్నీ ఉన్నాయనుకోండి, ఓ ఈ ఇంటి యజమాని యొక్క సంస్కృతి ఇది అని అర్థమవుతుంది. ఇంటికి వచ్చిన అతిథి యొక్క ప్రధానమైన తృప్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ యజమానురాలు చేసేటటువంటి మర్యాదని బట్టి ఉంటుంది. అయా కాసిన మంచినీళ్ళు తాగుతారా? ఎప్పుడు బయలుదేరారో మార్గాయాసం తీర్చుకుంటారా? కాళ్ళు కడుక్కుని కూర్చుంటారా? కొద్దిగా పాలు ఏమైనా పుచ్చుకుంటారా? మీరు తాగారా తాగలేదా విడిచిపెట్టేయండి. ఆ ఇంట్లో పెద్దదైపోయిన అత్తగారు అడిగితే కాదు గౌరవం, అత్తగారి దగ్గర కోడలు నేర్చుకోవాలి. కోడలు నేర్చుకోవలసిన మొదటి మర్యాద ఏమిటంటే ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించడం. ఇంటి యొక్క వృద్ధి దేని మీద ఆధారపడుతుంది? దేవతల యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. దేవతలు దేనికి సంతోషిస్తారు? ఇంటికొచ్చిన అతిథిని పూజించావా? నువ్వు తినడం కాదు, 10 మందికి అన్నం పెట్టావా? 10 మందికి పెట్టలేకపోతే ఆ సమయానికి ఆకలితో వస్తే ఎవరికైనా పెట్టావా? పోనీ ఎవ్వడూ రాలేదు. ఎవరూ రాకపోయినా నువ్వు తినేయడం కాదు, ప్రయత్నపూర్వకంగా ఇంత అన్నం ఉంచి ఆ అన్నాన్ని తీసి నువ్వు తినేసిన తర్వాత బయట బలిభుక్కులకి వెయ్యాలి. పిటచకట్టి వెయ్యరు, ఉదురుగా అన్నాన్ని పెడతారు. బలిభుక్కులు అంటే కాకులుంటాయి, కుక్కలుంటాయి. అది నాకు ఉపకారం చేస్తోంది. ఆ కుక్క ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు అన్నం పెట్టలేదు. కానీ నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు నా ఇంటికి తాళం వేసి ఉండగా రాత్రి చినుకులు పడుతుండగా దొంగలు వచ్చారనుకోండి, దుర్మార్గుడు ఒకనాడు నాకు అన్నం పెట్టాడు కనుక నేను ఎందుకు మరగాలని కుక్క ఊరుకోదు, అది మురుగుతుంది. ఆ కాకిని చూపించి చూడు కాకి చెట్టు మీద కావు అంటుంది, ఎంత నల్లగా ఉందోనే అని నా మనవడికి నా భార్య అన్నం పెడుతోంది. ఆ కాకిని చూసి వాడు అన్నం తింటున్నాడు. మరి ప్రకృతిలో ప్రతి వస్తువు నాకు ఉపయోగపడుతోంది. నేను అడిగానని కాదు, నా ఇంటి పక్క చెట్టు కదిలితే దాని గాలి నేను అనుభవిస్తున్నాను. సమస్త ప్రాణుల వలన ఉపకారాన్ని పొందేవాడు ఎవరు అంటే లోకంలో మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు అలా పొందవు. ఒక గాడిద ఉందనుకోండి, అన్ని ప్రాణుల వలన ఉపకారాన్ని గాడిద పొందదు. ఒక గాడిద ఉంటే బరువు మోస్తుంది కాబట్టి దాని నడ్డి మీద బరువు వేసి ప్రయోజనం పొందుతాడు. గుర్రం ఉంటే దాని మీద ఎక్కి వేగంగా కొండెక్కుతాడు. ఒక పువ్వు కనబడితే అందంగా ఉందని తీసుకొచ్చి భగవంతుడి పాదముల మీద సమర్పిస్తాడు. చందనం ఒక కర్రని అరగతీస్తే వస్తుంది అని తెలిస్తే చందనాన్ని ఒంటికి అలదుకుని చల్లతనాన్ని అనుభవిస్తాడు. ఒక కుక్క పెంచితే రాత్రి వేళ తాను నిద్రపోతున్నప్పుడు దొంగ వస్తే మురుగుతుంది అని తెలిస్తే ఓ కుక్కని తీసుకొచ్చి ఇంట్లో కట్టుకుంటున్నాడు. నీటిలో చేప ఎలా విడుతోందన్నది చూసి దానిని అనుకరించి ఓడ మీద తాను నీటిలో వెడుతున్నాడు. గాలిలో ఎగురుతున్న పక్షిని చూసి దాని నిర్మాణాన్ని అనుకరించి విమానాన్ని చేసుకుని ఆకాశంలో ఎగురుతున్నాడు. ఒక నెమలి పింఛం విప్పి ఆడితే చూసి తాను ఆనందిస్తున్నాడు. లోకంలో ఎక్కడ భగవంతుడు ఏ ప్రాణి ఎందైనా సరే విలువైనటువంటి విభూతిని ఉంచితే దాన్ని తెచ్చుకొని తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. అయినప్పుడు ఆ భూతములన్నిటినీ కూడా పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉందా లేదా? నువ్వు అన్నిటికీ అన్నం పెట్టలేవు, పోన్లే ఇంత అన్నం నువ్వు తినేసిన తర్వాత బలిభుక్కు అంటే బలిహరణము అంటారు, తీసి అలా పడై అంతే. చీమలు తింటాయి, ఈగలు తింటాయి, మట్టిలో ఉన్న పురుగులు తింటాయి. నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నీ వలన ఒక్క ప్రాణి బ్రతకని రోజు ఉండకూడదు. నా భోజనం అయిపోయింది అనుకోండి, భోజనం అయిపోయిన తర్వాత విస్తరి తీసేసే ముందు నా భార్య ఇంత అన్నం ఉండిపోతే తీసేసి ఇంకో గిన్నెలో పెట్టి రాత్రి తిందాలని అనకూడదు. ఆ అన్నం ఏమైపోతుంది? ఆ అన్నం తీసి బలిభుక్కులకి పెట్టాలి. పెడితే అక్కడ పెట్టేసాం అనుకోండి, నీకు ఓపిక ఉంది, ఓ ఆకేసి పెట్టు గట్టు మీద, ఏ ఆవో అలా వచ్చి తింటుంది, ఏ కుక్కో తింటుంది. చిన్నతనం నుంచి కూతురికి తల్లి అలవాటు చేస్తుంది, కోడలికి అత్తగారు అలవాటు చేసుకోవాలి. అత్తగారు ధర్మాన్ని నేర్పాలి. లేకపోతే రేపొద్దున్న ఎవరైనా వస్తే ఏం పెడుతుంది? రేపొద్దున్న బలిభుక్కులకి ఇంత అన్నం మెతుకులు కూడా వేయకపోతే తన బిడ్డలకు ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది? ఒక ప్రాణి ఆకలితో ఉండి సంతోషిస్తే రేపు తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడి పుణ్యాన్ని అడ్డు పెట్టి అన్నం పెడతాడు. తాను చేసినది లేని నాడు తన వారెలా బ్రతుకుతారు?
అందుకే ఇంటి రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అత్తగారు పెద్దదైపోతోంది, కోడలికి రావాలి. కోడలికి కర్తవ్యాన్ని నేర్పాలి అత్తగారు. ఏది నేర్పాలో దాన్ని ప్రారంభం చేసేసింది కుంతీదేవి. ఎవరినైనా అడిగిందా? అడగలేదు. ఆ రోజు తాను వడ్డించలేదు. సాధారణంగా ఎవరు వడ్డిస్తారు? ఆమె వడ్డిస్తుంది అప్పటి వరకు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపద. ఎందుచేత అంటే తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది. కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి. ఆయనకి కావలసింది తాను వండాలని, తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కున వెనక్కి తిరిగి అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని కోడలు వశం చేసేసుకుంటోంది. అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది, ఇన్నాళ్ళు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను. అమ్మయ్యా, నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను. ఇక పైన అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టే కోడలు వచ్చింది అని ఆనంద భాష్పాలు రాల్చగలగాలి. అది సంస్కృతి. తప్ప కోడల మీద కూడా ఏడిస్తే ఇంకా ఏం బ్రతుకండి అది. అలా ఉండకూడదు. కోడలు ఇంటి విషయాలు చూస్తుంటే అత్తగారు ఆనందపడాలి, అప్పచెప్పాలి కోడలికి. ఒక్కొక్క పని కోడలికి చెప్పి కోడలి అభ్యున్నతిని పొందడానికి, కోడలి ద్వారా ఇల్లు వృద్ధిలోకి రావడానికి ధర్మానుష్ఠానాన్ని నేర్పాలి. కుంతీదేవి ఇంటికొచ్చిన కోడలి చేత మొదట చేయించిన పని ఏమిటి? 10 మందికి పెట్టించి ఇది రావాలి. అంతేగాని బీరువా తాళాలు ఇచ్చి ఈ లోపలికి ఎప్పుడూ బయటికి తీయకూడదు అని నేర్పకూడదు కదా. 10 మందికి పెట్టడం వస్తే ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అది ముందు ద్రౌపదీదేవికి నేర్పింది. ఆవిడ మా ఇంట్లో మేం చెయ్యం, పరిచారికలు చేస్తారు, ఇవన్నీ నేనేమిటి, ఇంత రాచకాంతని నేను వెళ్ళి వీధుల్లో వాళ్ళకి నేను పెట్టనా అన్నాం అని ఆమె అనలేదు. ధర్మమునందు ఆమె అనురక్తి అటువంటిది. కుంతీదేవి భూషయనం చేసింది. పాండవులు భూషయనం చేసి ఉన్నారు. వాళ్ళెవరో కూడా ద్రౌపదికి తెలియదు. నిజానికి మత్స్యయంత్రం కొట్టారు, తెచ్చారు, తండ్రి నియమాన్ని పాటించారు. ఆమె వాళ్ళ కాళ్ల కట్టులో భూషయనం చేసింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడంలో ఒకరిని గౌరవించడం చేత గౌరవాన్ని పొందుతాడు, కానీ ఒకరిని గౌరవం ఇవ్వడం చేత తాను ఎప్పుడూ కూడా తల వంచి ఏదో చేతకాని వాడైపోయాడని ఎప్పుడూ అనుకోకూడదు. గురువుగారు కనపడ్డారనుకోండి, 2 చేతులు కైమోడ్చి నమస్కరించారనుకోండి, మీ గౌరవ భావన చేత మీరు పెరుగుతున్నారు. మీ అధికారి మీకు కనపడ్డాడనుకోండి, పరమ గౌరవంతో విష్ణువాంశ అని 2 చేతులు ఎత్తి నమస్కరించారనుకోండి, మీ గౌరవం చేత మీరు పెరుగుతున్నారు. మీ సాటి వ్యక్తి, మీ ఇంటి పక్క వ్యక్తి కనపడ్డాడనుకోండి, పరమ ప్రేమ భావనతో మీరు ముందు పలకరించి, ఏమంటే కులాసాగా ఉన్నారా, ఏమి 2 రోజుల నుంచి కనపట్టలేదు మీరు అని ప్రేమగా పలకరించారనుకోండి, దాని చేత మీరు కిందకి దిగట్లేదు. మీరు చూపించిన ప్రేమ చేత, మీ పూజ్య భావన చేత మీరు పూజింపబడతారు లోకంలో. మీరు గమనించండి, ఎవరు 10 మందిని గౌరవిస్తాడో వాడు గౌరవింపబడతాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళారండి, మహానుభావుడికి ఎంత గౌరవం అండి ఆయనకి అంటారు తప్ప, ఆయన ఎవరు కనబడితే వాళ్ళని అంత గౌరవంగా చూస్తాడు, ఆయనకి గౌరవం ఏమిటంటే అన్నాడు అనుకోండి ఎవడైనా, వాడు నీచుడు. తప్ప పూజించిన వాడు పూజార్హుడు, గౌరవించిన వాడు గౌరవానికి అర్హుడు కాదు. తప్ప ఆయనకి మనం నమస్కారం పెట్టేది ఏంటండి అంటే, నువ్వు నమస్కారం పెట్టకపోతే మానే, ఆయన గౌరవం తగ్గిందనుకుంటున్నావా? ఆయన గౌరవం తగ్గదు, గౌరవం ఇచ్చి తీరాలి అంతే. దాని చేత నువ్వు మానసికంగా ఎదుగుతావు. మంచి మాటే లోకంలో గులకరాళ్లలోనే సాలగ్రామం ఉంటుంది, నువ్వు ఏరుకోగలగాలి. కాబట్టి గౌరవించిన వాడు గౌరవింపబడతాడు. ద్రౌపదీదేవి ఎక్కడో పుట్టింది, యాజ్ఞసేని. ఈ బిచ్చగాళ్ళేమిటి, భిక్షాన్నం తేవడం ఏమిటి, వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకోవడం ఏమిటి, హంసతూలికా తల్పాల మీద పడుకున్న దాన్ని వీళ్ల కాళ్ళ కట్టున నేను పడుకునేదాన్ని ఏమిటి అంటే, ద్రౌపదీదేవి గురించి ఇప్పటికీ ద్వాపర యుగంలో జరిగిన కథని ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు ప్రవచనం చేస్తారు? ఇంకొక విషయం మాట్లాడకూడదా అంటే, ధర్మము 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 అంతే. ఆ ధర్మమే మనిషికి రక్ష. ఆ ధర్మాన్ని పట్టుకున్నంతకాలం మనిషి పాడవడు.
అందులో ఎంత వినయం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత మర్యాద ఉంది, అది జీవితానికి అలవాటు పడితే నిజంగా అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడే పెద్ద ఆస్తి. అందుకే ఆ కుంతీదేవి అంత గొప్పగా ఆ ద్రౌపదీదేవికి నేర్పింది. తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, మీరెవరని అడిగారు. మేమెవరమైతే ఏమి, మత్స్యయంత్రం కొడితే పిల్లనిస్తానన్నాడు, పిల్లనిచ్చాడు. కాబట్టి ద్రుపద మహారాజు గారు చేయవలసింది చేశాడు, మేమెవరమైతే మీకెందుకు అయ్యా, మీకో నమస్కారం అని బ్రాహ్మణుల్ని పంపించారు. ద్రుపద మహారాజు గారు రథాన్ని పంపించి రమ్మన్నాడు వాళ్ళింటికి. అందరూ బయలుదేరారు. 5 పాండవులు, ద్రౌపదీదేవి, కుంతీదేవి, 7 వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు గారు చెప్పేశాడు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. 5 ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వచ్చినటువంటి క్లిష్టమైన సమస్యని వేదవ్యాసుల వారు వచ్చి పరిష్కరించినటువంటి విశేషాన్ని ఆదిపర్వంలో దాని గురించి చెప్పడం జరిగింది, వ్యాసుల వారి వైభవాన్ని చెప్తూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.